మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్లోకి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు వెళ్లారు. విద్యార్థి సంఘం నేతలపై కాలేజ్ సిబ్బంది యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థి సంఘం నేతలతో సిబ్బంది వాగ్వాదానికి దిగారు. భయాందోళనకు గురైన స్టూడెంట్స్ పేరెంట్స్ కు సమాచారం అందించారు. సీఎంఆర్ కాలేజ్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏసీపీ సీఐలు కాలేజ్ హాస్టల్ చేరుకున్నారు. కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజ్ దగ్గర పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. 7 అనుమానితులను మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్లోకి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు వెళ్లారు. విద్యార్థి సంఘం నేతలపై కాలేజ్ సిబ్బంది యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అసలు అక్కడ ఏం జరిగింది? శీల, 100 మంది అగంతకులు బాత్రూమ్స్ సంబంధించినటువంటి బాత్రూమ్స్ లో అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ ఫోన్ల ద్వారా చిత్రీకరించినట్టు ఆరోపణ అయితే విద్యార్థులు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న కాలేజీ వద్ద భారీగా విద్యార్థులంతా కూడా ధర్నాకు దిగారు. నిన్న సీఎంఆర్ కాలేజ్ ఏదైతే కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్ వద్ద తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక టైంలో వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా కష్టమైంది. అక్కడ సెక్యూరిటీ రూమ్ కూడా ధ్వంసం చేసి మరి విద్యార్థులంతా కూడా అక్కడ ధర్నాకు దిగారు. రాత్రి దాదాపు అర్ధరాత్రి వరకు ఈ ధర్నాలు కొనసాగాయి. ఖచ్చితంగా విద్యార్థులకు నిందితులు పట్టుకుంటామని వారు పోలీసులు వచ్చి హామీ ఇచ్చిన తర్వాత అప్పుడు విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇంకా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అటు పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఏసీపీతో పాటు సిఐ ప్రస్తుతం హాస్టల్ గదికి చేరుకున్నారు. హాస్టల్ దగ్గర విచారణ చేస్తూ ఉన్నారు. మొత్తం 7 అనుమానితులను అదుపులో తీసుకున్నారు. 7 అనుమానితులు అదుపులో తీసుకోవడంతో పాటు అక్కడ వారి ఫింగర్ ప్రింట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిందితులను గుర్తించే ప్రయత్నం అయితే జరుగుతుంది. సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే చాలా రోజులుగా సీఎంఆర్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం తీరుపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ భద్రతకు సంబంధించి గతంలో కూడా అనేక సార్లు విద్యార్థులు ఆందోళన చేసినప్పటికీ కూడా విద్యార్థులకు సంబంధించి భద్రత విషయంలో యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చేరుకుని ధర్నా కూడా పిలిపించాయి. మరి కాసేపట్లో విద్యార్థి సంఘాలు కూడా చేరుకోబోతున్నారు. ఇటు ఫుడ్ పాయిజన్ సంబంధించి కావచ్చు, సూసైడ్లకు సంబంధించి కూడా గతంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం అసలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేనటువంటి ఆరోపణ అయితే విద్యార్థులు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించిన హాస్టల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఇక్కడ హాస్టల్ సంబంధించిన వాళ్ళు అలాంటి చేయట్లేనటువంటి ఆరోపణ అయితే విద్యార్థులు చేస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. 7 అనుమానితులు అదుపులో చేస్తున్నారు. తర్వాత వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని విచారణ చేస్తున్నారు. శీలా. రైట్, థ్యాంక్ యూ రమణ.